Hello everyone, today we will discuss about GMO crops and seeds in India. So this topic is very important for prelims. Prelims lo idi chala important topic. If you take last 5 years papers, there is at least one question from GMO crops. ఎందుకంటే మనకు ప్రిలిమ్స్ సిలబస్లో we have agriculture topic and environment topics. సో దిస్ ఈజ్ ఈ జిఎంఓ క్రాప్స్ అనేది అగ్రికల్చర్లో ఎన్విరాన్మెంట్ టాపిక్లో కామన్గా ఉంటుంది. సో దేర్ విల్ బి అట్లీస్ట్ వన్ క్వశ్చన్ ఇన్ సిఎస్ ప్రిలిమ్స్ ఫ్రమ్ జిఎంఓ క్రాప్స్, జెనెటికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. మెయిన్స్లో కూడా అట్లీస్ట్ 10 marks, 10 marks or 15 marks question may come from this GM technology, genetically modified technology or genetically modified seeds, because there also we have agriculture topic and environment topic. సో 10 మార్కులకు కూడా రావచ్చు, లేదంటే 15 మార్కుల్లో రావచ్చు. ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే 2 days బ్యాక్ దేర్ వాజ్ అన్ agitation by an organization called షట్కారీ సంఘటన్. ఈ షట్కారీ సంఘటన్ అనేది ఫార్మర్స్ గ్రూప్, ఫార్మర్స్ ఆర్గనైజేషన్ బేస్డ్ ఇన్ మహారాష్ట్ర. వాళ్ళు 2 days బ్యాక్ ఒక అజిటేషన్ చేశారు. దేనికంటే గవర్నమెంట్ వాళ్ళని ఆల్ జిఎం సీడ్స్ అండ్ టెక్నాలజీ వాడుకోవాలని పర్మిషన్ ఇవ్వాలని, టు అలో దెమ్ టు యూజ్ ఆల్ జిఎం సీడ్స్ అండ్ టెక్నాలజీ. Last year also they threatened government that they will break the law by planting HTBT cotton seeds. HTBT cotton seeds. Last year వాళ్ళు గవర్నమెంట్ని మేము బెదిరించారనమాట, మీ లా బ్రేక్ చేస్తాం. ఎందుకు లా బ్రేక్ చేస్తామంటారంటే ఇన్ ఇండియా అనాథరైజ్డ్ యూజ్ ఆఫ్ జిఎంఓ క్రాప్స్ ఆర్ బ్యాండ్. అనాథరైజ్డ్ యూజ్ ఆఫ్ జిఎంఓ క్రాప్స్ ఆర్ బ్యాండ్. హెచ్టీబీటీ కాటన్ కూడా ఇండియాలో అనాథరైజ్డ్. ఈ అనాథరైజ్డ్ జిఎంఓ సీడ్స్ వాడితే 5 సంవత్సరాలు జైల్ టర్మ్ లేదా 1 lakh ఫైన్ ఉంటుందన్నమాట. 1 lakh ఫైన్ ఆర్ 5 years జైల్ టర్మ్. సో లాస్ట్ ఇయర్ దే థ్రెటన్డ్ ఇట్. దిస్ ఇయర్ ఆల్సో దే అగైన్ ఎజిటేటెడ్ ఫర్ అలోయింగ్ దెమ్ టు యూజ్ ఆల్ జిఎం సీడ్స్. GM seeds like BT, HT-BT cotton, BT brinjal, BT mustard, all GM seeds. So now we will talk about what is GMO seeds and why there is a controversy regarding usage of GMO seeds. So in traditional cropping and in traditional seeds, we produce this traditional plantation by cross pollination between the same genus, crops of the or plants of the same genus. In traditional planting ఒకే తరగతికి చెందిన మొక్కల మధ్య క్రాస్ పాలినైజేషన్ చేసి మనం సీడ్స్ ప్రొడ్యూస్ చేస్తాం. ఆ సీడ్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ చేస్తాం. అంటే ఆ సీడ్స్ నేలలో ప్లాంటేషన్ చేసి మొక్కలు పండిస్తాం అనమాట. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ట్రెడిషనల్ ప్లాంటేషన్. అండ్ దీస్ సీడ్స్ విల్ గివ్ ఆఫ్ స్ప్రింగ్స్ ఆఫ్ డిజైర్డ్ ట్రైట్స్ ఆఫ్ దేర్ పేరెంట్స్. అంటే పేరెంట్స్లో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఆఫ్ స్ప్రింగ్లు అంటే మొక్కల్లో తర్వాత వచ్చే మొక్కల్లో కూడా అలాంటి లక్షణాలు ఉండేటట్లు సేమ్ జీనస్కి చెందిన ప్లాంట్స్ మధ్య క్రాస్ పాలినైజేషన్ చేసి మనం సీడ్స్ ప్రొడ్యూస్ చేస్తాం అన్నమాట ట్రెడిషనల్ క్రాపింగ్లో. వెన్ ఇట్ కమ్స్ టు జిఎంఓ ఆర్ జెనెటికల్లీ మాడిఫైడ్, జెనెటికల్ ఇంజనీర్డ్ క్రాప్స్ ఆర్ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఆర్ జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్, ఇవన్నీ ఒకటే. ఇందులో ఏం చేస్తారంటే ఏలియన్ స్పీసీస్కి చెందిన జీన్స్ని కూడా ఈ సీడ్స్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇన్ దిస్ జిఎంఓ సీడ్స్ విల్ బి ప్రొడ్యూస్డ్ బై ఇంట్రడ్యూసింగ్ ఏలియన్, అంటే వేరే జాతికి చెందిన, బీ ఇట్ ఏ ప్లాంట్, బీ ఇట్ ఏ యానిమల్, బీ ఇట్ ఏ బ్యాక్టీరియా, బీ ఇట్ ఏ ఫంగస్. సో వేరే జాతికి చెందిన మొక్కలు కానీ, జంతువులు కానీ, బ్యాక్టీరియాలు కానీ, శిలీంధ్రాలు కానీ వాళ్ళ ఆ జీన్స్ తీసుకొచ్చి ఈ సీడ్స్లో ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఇలా ఇంట్రడ్యూస్ చేసి జిఎంఓ ప్రొడ్యూస్ చేస్తారు. జనరల్గా ఎందుకు జిఎంఓ ప్రొడ్యూస్ చేస్తారంటే అఫ్ కోర్స్ ఫర్ బెటర్ రిటర్న్స్, అంటే ఎక్కువ ఉత్పాదకత రావడానికి, లేదంటే ఫర్ పెస్ట్ రెసిస్టెన్స్. పెస్ట్ అటాక్ అనేది వెరీ కామన్. పెస్ట్ రెసిస్టెన్స్ అంటే కీటకాలు అటాక్ చేస్తాయి మొక్కలు
హార్వెస్టింగ్ దగ్గరలోకి వచ్చేటప్పటికి కీటకాల బారి నుంచి రక్షించడానికి. అండ్ డ్రాట్ రెసిస్టెన్స్ అంటే కరువును తట్టుకునే విధంగా లేదా నీటి ఎద్దడిని తట్టుకునే విధంగా ఉండేటట్లు చేయడానికి. తర్వాత వీడ్ రెసిస్టెన్స్ ఆర్ హెర్బిసైడ్ రెసిస్టెన్స్, కలుపు మొక్కల ఎద్దడిని కూడా తట్టుకోవడానికి జిఎంఓ క్రాప్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. సో కరెంట్లీ ఇన్ ఇండియా వీ హ్యావ్ బీటీ కాటన్, హెచ్టీ బీటీ కాటన్ సీడ్స్, బీటీ బ్రింజల్ సీడ్స్, DMH11 మస్టర్డ్ సీడ్స్. ఇవన్నీ కూడా జిఎంఓ సీడ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇండియా. ఈ జిఎంఓ సీడ్స్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే ఇండియాలో దెర్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్, దెర్ ఈజ్ ఏ అపెక్స్ బాడీ కాల్డ్ జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. ఈ కమిటీ అనేది జిఎం సీడ్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట, బీట్ ఫర్ క్లినికల్ ట్రయల్స్ ఆర్ బీట్ ఫర్ కమర్షియల్ యూసేజ్. సో GMO seeds are regulated by Genetical Engineering Appraisal Committee. This is an apex body, Ministry of Environment, Forest and Climate Change. ఎన్విరాన్మెంట్ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ బాడీ ఉంటుందన్నమాట, ఈ GAAC బాడీ. దిస్ బాడీ ఈజ్ గివెన్ పవర్స్ అండర్ Environment Protection Act 1986. This is a comprehensive act. This is very important act for సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్. ఈ యాక్ట్లో కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ గో త్రూ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఆ యాక్ట్ కింద జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రైజ్ కమిటీకి పవర్స్ ఇస్తుందన్నమాట. ఆ పవర్స్ యూజ్ చేసుకొని జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రైజ్ కమిటీ అలౌడ్ ఓన్లీ బీటీ కాటన్ ఫర్ కమర్షియల్ పర్పస్. కమర్షియల్ రిలీజ్ కింద ఓన్లీ బీటీ కాటన్నే అలౌ చేసింది. మిగతా హెచ్టీ బీటీ కాటన్ కానీ, బీటీ బ్రింజల్ కానీ, DMH11 మస్టర్డ్ కానీ అలౌ చేయలేదన్నమాట. ఇందులో బీటీ కాటన్ ఏం చేశారంటే, ఇందులో ఒక బ్యాక్టీరియా కాల్డ్ బెసిల్లస్ తురంజెనిసిస్ అనే బ్యాక్టీరియా నుంచి ఒక జీన్స్ తీసుకొచ్చి ఈ కాటన్ సీడ్స్లోకి పెట్టారనమాట. ఈ కాటన్ సీడ్స్లో పెట్టి బీటీ కాటన్ సీడ్స్ని రిలీజ్ చేశారు. ఈ బీటీ కాటన్ ఏం చేస్తుందంటే సీడ్స్లో ఆ సీడ్స్ ప్లాంటేషన్ చేశాక మొక్క ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిలీజ్ ఏ టాక్సిక్ ప్రోటీన్. ఈ టాక్సిక్ ప్రోటీన్ ఏం చేస్తుందంటే జనరల్గా బీటీ కాటన్ క్రాప్లో ఏం జరుగుతుందంటే వెన్ ఇట్ కమ్స్ టు హార్వెస్టింగ్ దగ్గరలో వచ్చినప్పుడు ఆ కాటన్ ఫ్లవర్స్ ఏదైతే ఉంటాయో దట్ ఈస్ వెరీ వల్నరబుల్ ఫర్ ఏ పెస్ట్ అటాక్ కాల్డ్ పింక్ బాల్ వార్మ్. అదే ఈ బీటీ కాటన్లో ఏం చేస్తుందంటే ఈ ప్లాంట్ ఆల్మోస్ట్ హార్వెస్ట్కి దగ్గరకు రాగానే ఈ పింక్ బాల్ వార్మ్స్ మొక్కల మీదకి వచ్చినప్పుడు ఇట్ విల్ రిలీజ్ ఏ టాక్సిక్ ప్రోటీన్ విచ్ విల్ కిల్ పింక్ బాల్ వార్మ్. ఆ కీటకాన్ని చంపేస్తుంది. సో దట్ ఇట్ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ దిస్ పెస్ట్ అటాక్. సో ఫార్మర్స్ విల్ గెట్ మోర్ ప్రొడక్టివిటీ. సో బీటీ కాటన్ ఈజ్ right now 95% of the cotton farmers are using BT cotton seeds in India. 95%, 95% రైతులు ఇదే సీడ్స్ని వాడుతున్నారు. ఈ HTBT కాటన్ ఏం చేస్తుందంటే దిస్ ఈజ్ అన్ అడిషనల్ జీన్ ఈజ్ యాడెడ్ టు దిస్ BT కాటన్ సీడ్. ఈ అడిషనల్ జీన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే సాయిల్ బ్యాక్టీరియా నుంచి అడిషనల్ జీన్ తీసుకొచ్చి బీటీ కాటన్లో పెట్టి HTBT కాటన్ చేశారంట. అంటే హెర్బిసైడ్ టాలరెంట్ బీటీ కాటన్ని చేశారు. ఇదేం చేస్తుందంటే ఈ జనరల్గా కాటన్ ప్లాంటేషన్లో ఏం జరుగుతుందంటే హెర్బిసైడ్ వీడ్ ఒకటి ఉంటుంది, గ్లైఫోసేట్ అనే కలుపు మొక్క ఈ కాటన్ క్రాప్ ప్రొడక్టివిటీని తగ్గించేస్తుంది అనమాట. దాన్ని అటాక్ చేయడం కోసం HTBT కాటన్ని ప్రొడ్యూస్ చేశారు. బట్ GAAC జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఆ HTBT కాటన్ సీడ్స్ని బ్యాన్ చేసిందనమాట. ఇట్ ఈజ్ అన్ అనాథరైజ్డ్ బీటీ కాటన్, అనాథరైజ్డ్ వర్షన్ ఆఫ్ బీటీ కాటన్. అది జనరల్గా రైతులు ప్లాంటేషన్ కోసం ఆ సీడ్స్ని వాడకూడదు. ఇఫ్ దే యూజ్ ఇట్ దే ఆర్ ప్రాసిక్యూటెడ్ అండర్ GAAC అండర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ దే ఆర్ పనిష్డ్. దే విల్ బి లైబుల్ ఫర్ పనిష్మెంట్ ఆఫ్ 5 years imprisonment or lakh fine or it may be both. HTBT కాటన్ కాకుండా వీ హ్యావ్ బీటీ బ్రింజల్. బీటీ బ్రింజల్ అనేది బెసిల్లస్ తురంజస్ బ్రింజల్.
ఇక్కడ కూడా బ్రింజల్ కూడా దెర్ ఈజ్ ఏ పెస్టిసైడ్, ఇట్ విల్ అటాక్ ఫ్రూట్ అండ్ షూట్. ఈ రెండింటిని అటాక్ చేసే పెస్టిసైడ్స్ని అటాక్ చేయడం కోసం, దాని నుంచి కాపాడడం కోసం బీటీ బ్రింజల్ని ప్రొడ్యూస్ చేశారు. దట్ ఈజ్ ఆల్సో నాట్ ఆథరైజ్డ్ ఇన్ ఇండియా ఫర్ ప్లాంటేషన్, దట్ ఈజ్ ఆల్సో బ్యాండ్ ఇన్ ఇండియా. ఇంకొకటి DMH11 మస్టర్డ్ GMO వర్షన్ ఆఫ్ మస్టర్డ్ కాప్, DMH11 మస్టర్డ్. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ది ఢిల్లీ యూనివర్సిటీ ఇన్ ఇండియా. దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ UPSC ప్రిలిమ్స్ 2018. ఈ DMH11 మస్టర్డ్ ప్రత్యేకత ఏంటంటే, జనరల్గా మస్టర్డ్ క్రాప్ అనేది సెల్ఫ్ పాలినైజేషన్ క్రాప్, అంటే ఆత్మపరాగ సంపర్కం చెందిన మొక్క అది. అదే ఈ DMH11 మస్టర్డ్ GMO చేయడం వల్ల నౌ సెల్ఫ్ క్రాస్ పాలినేషన్ ఈజ్ పాసిబుల్ ఇన్ మస్టర్డ్ క్రాప్. సో క్రాస్ పాలినేషన్ గురించి DMH11 మస్టర్డ్ క్రాప్ సీడ్స్ని ప్రొడ్యూస్ చేశారనమాట. దట్ ఈజ్ ఆల్సో నాట్ అలౌడ్, ఓన్లీ ఇట్ ఈస్ అలౌడ్ ఫర్ క్లినికల్ ట్రయల్స్, ఇట్ ఈస్ నాట్ అలౌడ్ ఫర్ కమర్షియల్ పర్పసెస్. సో అవుట్ ఆఫ్ 4 GMO ఉంటే మనకి ఒక్క బీటీ కాటన్ మాత్రమే అలౌ చేశారనమాట. అయినప్పటికీ కూడా నౌ ఈవెన్ దో దీస్ సీడ్స్ ఆర్ బ్యాన్డ్ ఆర్ అనాథరైజ్డ్, there are estimates, industry estimates that this HTBT cotton is generally planted by the farmers in certain areas, even though it is banned, illegal plantation is common in certain areas in Telangana and Maharashtra. Industry estimates em cheptunnayante every year 4 to 4.5 crore ప్యాకెట్స్, కాటన్ ప్యాకెట్స్ అమ్ముతే ఒక్కొక్క ప్యాకెట్లో 400 grams కాటన్ ఉంటుందన్నమాట. 4 to 4.5 crore ప్యాకెట్స్లో 50 lakh ప్యాకెట్స్ అకౌంటెడ్ ఫర్ HTBT కాటన్. అంటే ఇల్లీగల్గా ప్లాంటేషన్ చేస్తున్నారనమాట, ఇల్లీగల్గా పండిస్తున్నారు. అలాగే హర్యానాలో కూడా బీటీ బ్రింజల్ని ఇల్లీగల్గా పండిస్తున్నారు, ఈవెన్ దో ఇట్ ఈస్ అనాథరైజ్డ్. హర్యానాలో కూడా వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఈవెన్ దో ఇట్ ఈస్ అనాథరైజ్డ్? బికాజ్ ఆఫ్ లోకల్ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ విజిల్. అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ దే ఆర్ నాట్ కండక్టింగ్ ఫీల్డ్ విజిట్స్. సో కాబట్టి ఇలా చేస్తున్నారని వాళ్ళు కనుక్కోలేకపోతున్నారు. అదేవిధంగా ఈ మిడిల్ మ్యాన్ ఆల్సో దే ఆర్ ఫోర్సింగ్ ఫార్మర్స్ టు ప్రొడ్యూస్ దిస్ HTBT కాటన్. They are promising high returns for the farmers. The greedy of the middleman is also one of the reason for unauthorized cultivation of HTBT cotton. And farmers also not aware of these punishments for cultivating unauthorized GM crops. Unauthorized GM crops పండించడం వల్ల ఎలాంటి పనిష్మెంట్స్ ఉన్నాయనేవి కూడా ఫార్మర్స్కి తెలియటం లేదనమాట. నౌ environmentalists also expressing their concerns because unauthorized cultivation of the GMOs may lead to long-term impacts on environment and ecology and soil biodiversity in the environment. అంటే బయోడైవర్సిటీ మీద, ఎకాలజీ మీద ఎలాంటి దుష్ఫలితాలు ఉన్నాయనేది ఇంకా అసెస్ చేయలేదన్నమాట. ఎవరు కూడా ఇంకా అసెస్ చేయలేదు GMO క్రాప్లు. అంతేకాకుండా ద లాంగ్ టర్మ్ హెల్త్ ఇంపాక్ట్స్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ ఆల్సో నాట్ అసెస్డ్ ప్రాపర్లీ. సో లాంగ్ టర్మ్ హెల్త్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి GMO క్రాప్స్ వల్ల. there are some reports saying that the GMO crops may lead to cancers. సో హెల్త్ ఎఫెక్ట్స్ కూడా ఎలాంటి వస్తాయనేది ఇంకా ప్రాపర్ రిపోర్ట్ చేయలేదు. సో మానిటైజేషన్ బెనిఫిట్ కాకుండా, మానిటరీ బెనిఫిటే కాకుండా మనం ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉన్నాయి, హెల్త్ ఎఫెక్ట్స్ కూడా పరిగణలోకి తీసుకుని ఫార్మర్స్ కూడా GMO క్రాపింగ్కి వెళ్ళాలి. అఫ్ కోర్స్ ఫార్మర్స్ షుడ్ గెట్ ప్రాపర్ రెమ్యునరేషన్, దే షుడ్ గెట్ డబల్ దేర్ ఇన్కమ్, వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ రావాలి, బట్ ఇన్ ఏ సస్టైనబుల్ వే. సో దీస్ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ షుడ్ బి విజిల్ and they should create awareness regarding the various agriculture schemes, credit, and recently agriculture package announced, marketing reforms, agriculture infrastructure
that is available to the farmers, and farmers should go for sustainable way of producing crops and get their remuneration doubled. ఇలా సస్టైనబుల్గా ఫార్మింగ్ చేసి వాళ్ళు ఎక్కువ ఆదాయం పొందేటట్లుగా చూసుకోవాలి తప్ప ఇలాంటి బ్యాన్ చేసిన జిఎంఓ క్రాప్స్ని షార్ట్ టర్మ్లో మనీ వస్తుంది కదా అని వాళ్ళ జోలికి వెళ్ళకూడదు.